10 ఏళ్ళు బంగారు తెలంగాణ ఉండే ఎట్లుండే తెలంగాణ ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్న. ఇది ఒక హాస్యాస్పదంగా నేను చెబుతూ ఉన్నాను. ఎందుకంటే గత తెలంగాణను బంగారు తెలంగాణ అని చెప్పేసి నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే హస్తగతం చేసుకున్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో కేవలం బందీఖానా ద్వారా తాను పరిపాలన చేశాడు. బందీఖానా అంటే దొరలు గడిల ద్వారా పరిపాలన చేసేవాళ్ళు. ఈయన దొర పుట్టుక కాబట్టి ప్రజల డబ్బుతో కట్టబడినటువంటి ప్రజా భవనాన్ని గడిగా మార్చుకున్నాడు. చివరికి ఆల్రెడీ కట్టిబడి ఉన్నటువంటి సెక్రటరీ సైతం కూడా కూలగొట్టేసి మళ్ళీ కొత్త భవనం నిర్మాణం చేశారు. మరి నిర్మాణం అయిన తర్వాత ఓ 2 నెలల్లో తాను లోపలికి రావాల్సి ఉండేది, కానీ తాను కూడా రాలేదు కదా, కనీసం సందర్శన కూడా లోపల రానివ్వలేదు. కాబట్టి అంతలోనే దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వచ్చేసింది. వచ్చి కూడా 2 సంవత్సరాల పైన అయిపోయింది. కాబట్టి ప్రజలతో తమ పనులు ఏకైతే ఆగిపోయినాయో ఆ పనులు నిమిత్తాని కోసము వాళ్ళందరూ కూడా సెక్రటరీకి వెళ్ళి తమ పనులు చేసుకోవడం కోసం కిటకిటలాడుతూ ఉందనండి. ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయం. అంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన కేటీఆర్ మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే వసూళ్లకు పాల్పడతారని అంటూ కూడా స్టేట్మెంట్లు చేశాడు. నేను ఇంతకుముందు ఒక టీవీలో చెప్పినట్టుగానే పాపం బీసీ బిడ్డ చూశారండి, వాడు ఒక దొర బిడ్డ. ఇప్పటి కూడా పెత్తానం చూడండి ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఒక బీసీ బిడ్డ పాపం వెనుకబడినటువంటి కులాన్ని వాళ్ళకి ఇక్కడ పుట్టి పెరిగారు. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ యొక్క నియోజకవర్గం ప్రతి శాసన మండలి యొక్క నియోజకవర్గము ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ అనే ఒక నియోజకవర్గము దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సుసంపన్నులతో పాటు అత్యధిక విద్యాధికులతో పాటు మరియు కింది స్థాయి స్లమ్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వేస్తారండి. ఎందుకంటే ఇది తప్పు ఆయన చెప్పినటువంటి మాట. అంటే మైగ్రేషన్ వచ్చిన వాళ్ళు చాలా మంది బయట నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి బయట వాళ్ళు అయితే బయట వాళ్ళే అవుతారు కదా, మరి ఇక్కడ పుట్టిన వాళ్ళకైతే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయనకి ఇచ్చారండి. ప్లస్ ఇంకొకటి వాళ్ళ ఇంటి చరిత్ర ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి మన కేసీఆర్ గారికి ధన సహాయం చేసినటువంటి వ్యక్తి. ఆయనకు స్టార్టింగ్ లో రాజకీయ అరంగేట్రం చేసే సమయంలో కనీసం ఆయనకు ఒక వెహికల్ కూడా ఉండేది కాదండి. ఆ వెహికల్ కోసం ధన సహాయం చేసినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు. మరి ఇంత గొప్ప వ్యక్తి ద్వారా ఆయన ఆ రకంగా చెప్పడం తప్పు. చెప్తే ప్రజలు చెప్పాలి, కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఒక అధినేతగా నువ్వు చెప్తున్నావు, అది ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదండి. అంటే సమాజంలో ఒక ఎమ్మెల్యేగా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంచుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలకు కలిగే లాభాలు ఎట్లుంటాయి అసలు? ఎందుకంటే నవీన్ యాదవ్ గారు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకున్న వ్యక్తి. ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా అమ్మ అక్క అమ్మ అనుకుంటా పిలుస్తాడు. సో అటువంటి వ్యక్తిని ఎంచుకుంటే కలిగే లాభాలు ఏంటి ప్రజలకు? ఇక్కడ మీరు చూడండి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా కూడా, ఒక వ్యవస్థకు ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి చదువుకొని పైకి వస్తారు. అలాగే ఒక బీసీ బిడ్డ నవీను ఎవరైతే యాదవ్ కులంలో పుట్టినటువంటి వ్యక్తి, ఆయన మైగ్రేట్ అయినటువంటి వ్యక్తి కాదండి, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రజల యొక్క నాడి పూర్తిగా వాళ్ళ కుటుంబాలకు తెలుసు కాబట్టి ఆయన విద్యావంతుడు, నవయువకుడు, ప్లస్ ఆయనకు శక్తి ఉంది. ప్లస్ ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న శ్రీశైలం యాదవ్ అనే ప్రతి ఒక్కరి ఇంట్లో తనకు పేరుంది. కాబట్టి తన స్థానికుడు 100% తాను కాంగ్రెస్ పార్టీ ప్లస్ తనకు ఈ రెండూ కూడా కలిపితే మంచి ఫలితాలు సాధిస్తామని నా ఉద్దేశం. ఏం చేసిందన్న కాంగ్రెస్ పార్టీ? ప్రజలకు ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్పండి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందండి. 150 సంవత్సరాల పార్టీ, దాదాపు 70 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన చేసిందండి. చూడండి, ఒకప్పుడు అనుకున్నాం తెలంగాణ అనేసరికి గొలుసు కట్టుడు చెరువులు ఉండేవండి. వాటినన్నిటి నిర్మాణం చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పెద్ద ఆనకట్టాలు ఏవైతే ఉన్నాయో, నాగార్జున సాగరం కానివచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, ఇట్లాంటి ఆనకట్టలు ఎవరు కట్టారండి? మరి ప్రజల నాడి తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ కదా నిర్మాణం చేసింది. సో ఏం చెప్తారన్న, అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నా బంజారా సోదరులు, మరి అదేవిధంగా మరియు ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారు, ఆయన మంచి చదువుకున్నాడు, యువకుడు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా తోడు ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాల పార్టీ, మరి నమ్మకం ఉన్నటువంటి పార్టీ, కేవలం ఒక ప్రాంతీయ పార్టీకి 10 సంవత్సరాలు మాత్రం అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు కేవలం కుటుంబ పాలన చేసి వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి సో చీచి అని కొట్టేసింది. కాబట్టి ఈ పార్టీయే దిక్కు మనకు. కాబట్టి నవీన్ యాదవ్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.